హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకోసం హెల్తీ మసాలా ఓట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. క్విక్ వన్ ఫాస్ట్ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇందుకోసం ముందుగా మనం ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు మనం ఏవైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లి తరుగును కూడా ఇందులోనే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి. ఇందులోనే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. స్మెల్ పరంగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ముందే వేయట్లేదు, తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం వేయించుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకుని. వేయించేసుకున్న తర్వాత ఇందులోనే మనం అప్పుడప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకోవాలండి. మనకు ముందుగా అంటే రెడీమేడ్వి దొరుకుతాయి, కానీ అవి అంత టేస్ట్ ఉండవు, హెల్తీగాను ఉండవు. కాబట్టి మనం ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నైతేనే మనకి హెల్తీ అండ్ టేస్టీ అండి. అందుకని కొంచెం ఒక 1.5 స్పూన్ వేసుకొని వేయించేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమోటాలను కూడా వేయించుకోవాలండి. కొంచెం టమోటా వేగిన తర్వాత మనకు కొంచెంగా కలర్ కోసం, ఫ్లేవర్ కోసం కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు సరిపోతుంది. పసుపు యాడ్ చేసినప్పుడు కొంచెంసేపు తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెడితే ఆటోమేటిక్గా మనకి నీట్గా ఉడికిపోతుంది, ఆవిరికి మాడిపోకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. సుమారుగా టమోటా అనేది ఉడికిపోయి ఉంటుందండి. ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేశాం కదా. ఇప్పుడు ఈ ఉడికింది టమోటో అనుకున్నప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలండి. బాయిల్ చేసేసుకోవాలి. అంటే మనం ఓట్స్ తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా మనం వాటర్ తీసుకోవచ్చు. నేను 1/2 కప్ ఓట్స్ తీసుకుంటున్నాను. 1/2 కప్కి 1 to 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ పొడిగా లేకుండా కొంచెం గ్రేవీగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది. ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత అనేది గట్టి పడుతుందండి మసాలాకి. కాబట్టి మనకి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఉడికేసి ఉన్నాయి కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎసరు కాగుతున్నప్పుడే మనకి టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఈ నీళ్ళలోనే మనకి రుచికి సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడే వేసుకున్నామంటే మనకి పచ్చివాసన అనేది ఉండదండి. మూత పెట్టేసుకుని ఉడికించుకోవచ్చు. ఎసరు అనేది మరిగేసిందండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నీట్గా కలబెడుతూ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి మంట అనేది. ఎక్కువ అయితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్ వరకు ఓట్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఓట్స్ యాడ్ చేసి ఎక్కువ ఉంటలు కట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి నీట్గా స్ప్రెడ్ అయ్యి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలా కలుపుతూ ఉండాలి మధ్యలో. ఒక 2 మినిట్స్ లోపలనే మనకి ఓట్స్ అనేవి కుక్ అయిపోతాయండి. నీట్గా మసాలాలో ఉడికేస్తాయి. సేమ్ సాంబార్ రైస్ మనం తింటాం కదా, సేమ్ అదే ఫ్లేవర్లో ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చివరగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఓట్స్ అనేవి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.